ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ మార్నింగ్ నుంచి ఇంకా మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నార్మల్ యాజ్ యూజువల్, అంటే నేను కార్న్ఫ్లేక్స్, ఓట్స్ ఇవే కదా, సో అందుకే ఈరోజు వీడియోలో అవన్నీ స్కిప్ చేసేసాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసి ఈ డిషెస్ అన్నీ వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ మంచి మ్యాటర్ చేస్తున్నాను. ఏంటి అంటే స్విచెస్ అన్నిటినీ నేను క్లీన్ చేస్తున్నాను. స్విచెస్ని, డోర్ హ్యాండిల్స్ని, ల్యాప్టాప్స్ని, రిమోట్స్ని, నెక్స్ట్ కంట్రోలర్స్ని, వీటిని అన్నిటినీ నేను క్లీన్ చేసుకుంటున్నాను. అన్నిటినీ ఇలా శానిటైజర్ ఏదైనా స్ప్రే కానీ అలా అంతా నేను యూజ్ చేసి, మనం మామూలుగా క్లీన్ చేస్తుంటాం కదా, ఏదో ఒక క్లీనింగ్కి ఏదో ఒక స్ప్రే యూజ్ చేస్తుంటాం కదా, సో అలాంటివన్నీ నేను యూజ్ చేసి ఇక్కడ వచ్చేసి వాష్రూమ్కి, డోర్ హ్యాండిల్స్కి, వీటికి అన్నిటికీ నేను క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బయట వెళ్ళి వచ్చిన వెంటనే మనం చేతులు వాష్ చేసుకోకముందే మనం హ్యాండిల్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా పట్టుకొని ఉంటాం. సో అందుకనే సేఫర్ సైడ్కి నేను ఇలా అంతా డైలీ ఎక్కువ యూజ్ చేసేటివి కదా, డైలీ ఎక్కువ మనం యూజ్ చేసేటివి వచ్చేసి ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటాం, రిమోట్ని యూజ్ చేస్తుంటాం, నెక్స్ట్ హ్యాండిల్స్, ఫ్రిడ్జ్ డోర్, అవంతా నేను ఎక్కువ క్లీన్ చేస్తున్నాను. సో ఇవంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవంతా మనకు మంచిదే, అంటే ఇవి ఇలా చేసుకోవాలి అని కాదు, చేయడం మనకు మంచిది అనమాట. ఎక్కువగా ఏవైతే టచ్ చేస్తూ ఉంటామో అవన్నీ క్లీన్ చేసుకుంటే సేఫర్ సైడ్కి మనకు బెటర్. అందుకే నేను అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఈ కంట్రోలర్ వచ్చేసి మా హస్బెండ్కి లెఫ్ట్ హ్యాండ్ లాగా అనమాట. సో ఎప్పుడు ఈ కంట్రోలర్ తన హ్యాండ్లోనే ఉంటుంది. మేము టీవీ ఆపరేట్ చేసేదానికి రిమోట్ కన్నా ఎక్కువ కంట్రోలర్ యూజ్ చేస్తుంటాము. సో తన లెఫ్ట్ హ్యాండ్లో ఎప్పుడు అలా ఉంటుంది. ఇంకొక మెయిన్ ఏమంటే, మీ మెయిన్ డోర్ హ్యాండిల్ వచ్చేసి కంపల్సరీగా క్లీన్ చేయండి. ఎందుకంటే మీరు బయట నుంచి వస్తూనే ఫస్ట్ వచ్చేసి మీరు డోర్ హ్యాండిల్ పట్టుకుంటారు, కీస్ తీస్తూ ఉంటారు. సో అందుకనేసి ఈ హ్యాండిల్ని మొత్తం నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డోర్ కాలింగ్ బెల్ ఉంటుంది కదా, కాలింగ్ బెల్ని కూడా మీరు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా డెలివరీ అలా అంతా ఇచ్చేటప్పుడు వాళ్ళు కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటారు. సో అందుకే నేను కాలింగ్ బెల్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి. డేకి ఒక్కసారైనా క్లీన్ చేయండి. మన ఇంట్లో ఉండే వస్తువులు వరకు మనం నీట్గా పెట్టుకోవాలి. సో నేను అందుకే ఇలా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట ఇలా వెళ్ళినాం. చూడండి ఇక్కడంతా నిలబడుకున్నారు. ఇక్కడ ఏమంటే ఈ షాప్లో, ఇది ఇంటి దగ్గరే ఉంది, ఈ షాప్లో వచ్చేసి అందరినీ ఒకేసారి అలౌ చేయట్లేదు. అందరూ దూరంగా నిలబడుకుంటున్నారు. ఒక వాచ్మెన్ లాగా తను వచ్చేసి అంటే కొందరినే పంపిస్తున్నారు. అందరినీ ఒకేసారి లోపల పంపించకుండా ఇలా కేర్ తీసుకుంటున్నారు. కొన్ని షాప్స్ మాత్రమే, అన్ని షాప్స్ ఓపెన్లో లేవు. ఇలా ఓపెన్లో ఉండేటివి ఇలా తీసుకున్నారు, అది మంచి విషయమే. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకువచ్చినాను కదా, ఇవి నిన్న తీసుకువచ్చినటివి. నేను నిన్న అంటే 12 hours వచ్చేసి బ్యాక్టీరియా అలానే ఉంటుంది అని చెప్పారు కదా, వైరస్. సో అందుకనేసి నేను 12 తీసుకొచ్చినాక అవి అలానే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇవి ఏవి ఫ్రిడ్జ్లో పెట్టేటివి కాదు. సో ఒక 12 hours బయట ఉన్నాయి ఏం కావు, అందుకే అన్నీ అలానే పెట్టేశాను నిన్న తెచ్చినటివి. ఇంకా ఈరోజు మార్నింగ్ 11కి వచ్చేసి ఇంకా నేను అన్నీ పెడుతున్నాను. టొమాటో కొంచెం బాగా అంటే మాగిపోయినటివి వచ్చేసి నేను రెడ్గా ఉండేటివి బయట పెడుతున్నాను. కొద్దిగా పచ్చిగా ఉండేటివి వచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. టొమాటో ఫ్రిడ్జ్లో పెట్టరు తెలుసు, కానీ బయట ఉంటే అన్నీ పండు అయిపోతుంది, అందుకనేసి అలా పెట్టేస్తున్నాను. ఇంకా కొన్ని వైప్స్, ఫేస్ క్లీన్ చేసుకునే వైప్స్, కొన్ని వచ్చేసి ఏవో కొన్ని స్నాక్స్ అలా తెచ్చుకున్నాము. దాల్ అవంతా తీసుకున్నాను. దాల్ ముందు తీసుకున్నట్టు వచ్చేసి నేను అప్పుడే ఫినిష్ చేసేసాను. ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉండవు కదా, ఎక్కువ పప్పే చేస్తుంటాను. సో అది ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది లేకపోతే నాకు డేనే గడవదు అసలు. ఎక్కువ నేను ఇదే తీసుకుంటూ ఉంటాను. నాకు ముస్లీ, ఓట్స్ ఇదంతా చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి ఇవి, ఇంకా ఇవన్నీ 12 hours పైన అయిపోయింది. సో అందుకే ఇవన్నీ తీసి సర్ది పెట్టేస్తున్నాను. ఇంకా ఆకు తీసుకొచ్చిన్నాము. సో ఆకు ఒక్కటి దొరికింది, ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఆకు, పుదీనా. సో పుదీనా వచ్చేసి ఆఫ్టర్నూన్కి పుదీనా రైస్ చేద్దాము అనేసి పుదీనానంతా వచ్చేసి క్లీన్ చేసేసుకొని ఈ ఆకులన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను. నాకు పుదీనా రైస్ చాలా ఇష్టము, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే యాక్చువల్లీ బిర్యానీ తినాలని ఉంది. సో పుదీనా రైస్లో అన్ని స్పైసెస్ వేస్ట్ చేస్తే ఆ బిర్యానీ ఫ్లేవర్గా అలా ఉంటుంది కదా, అలా ఇమాజిన్ చేసుకొని ఈరోజు పుదీనా రైస్ చేద్దాము అనేసి చేస్తున్నాను. సో అన్నీ ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకో మెంతి ఆకు తీసుకొచ్చాను, అది కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మెంతాకు పప్పు చేయాలి అనేసి. సో వీలైనంత వరకు వచ్చేసి వెజిటేబుల్స్ ఎక్కువ వేస్ట్ చేయకుండా అంటే నీట్గా వాడుకుంటూ ఉన్నాను.
ఇప్పుడు పుదీనా రైస్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కుక్కర్‌లోనే చేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మీరు మామూలుగా వేసుకునే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. బిర్యానీలో ఏవేవి యాడ్ చేస్తారో సో అవి. నేను ఎక్కువ వేయను. ఎక్కువ వేస్తే వచ్చేసి కడుపులో మంటలాగా అలా ఉంటుంది. ఘాటుగా అలా ఉండకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 ½ గ్లాస్ రైస్‌కి మాత్రమే ఇలా చేసుకుంటున్నాను. సో నేను ఘీ అదంతా ఏం యాడ్ చేయలేదు. మామూలుగా ఘీ, క్యాష్యూ నట్స్ అవన్నీ యాడ్ చేశాను. సో అవేం లేదు నార్మల్‌గానే. నెక్స్ట్ చిల్లీ కట్ చేసుకున్నాను. ఒక 3 చిల్లీస్ అనమాట. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఫాస్ట్‌గా ఫ్రై అవుతుంది. సో నేను వచ్చేసి దీంట్లో ఇప్పుడు ఆలు ఉంది. సో ఆలుని ఒక ఆలు తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని అవి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు పుదీనా రైస్‌లోకి నాకు ఆలు బాగా నచ్చుతుంది. సో అందుకే ఆలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆలు కూడా కొద్దిసేపు ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక టొమాటో యాడ్ చేసుకున్నాను. టొమాటో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే పుదీనా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది దీంట్లో మిక్స్ చేసేసి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిగా ఉన్నప్పుడే దీంట్లో రైస్ వేస్తే మీకు మంచి టేస్ట్ ఉండదు. ఆ పుదీనా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా ఉరికి ఒక 4, 5 ఆకులు అలా వేస్తున్నాను. బాగుంటుంది చూడ్డానికి. సో ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది. నేను ఈ గ్లాస్తో 1 ½ గ్లాస్ రైస్ వేసుకున్నాను. అదే ఇక్కడ చూపిస్తున్నాను. 1 ½ గ్లాస్ రైస్కి వచ్చేసి నేను మామూలుగా ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేస్తాను. అంటే కొందరు 1:2 రేషియోలో తీసుకుంటారు. సో నేను ఇక్కడ 3 గ్లాస్ వేస్తున్నాను. ఎందుకంటే నాకు రైస్ బాగా కుక్ అయితేనే ఇష్టం అనమాట. ఇంకా ఇలా రైస్ వేసేసాను. కొద్దిసేపు కలుపుకునేసిన తర్వాత దీంట్లో మీరు ఎంత వాటర్ వేసుకుంటారో అంత వాటర్ వేసేసుకోండి. కొద్దిసేపు అలానే కుక్కర్ని మూత పెట్టద్దండి. కొద్దిసేపు అలానే అవ్వనివ్వండి. తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను అంత లోపల వచ్చేసి ఇక్కడ పక్కన ఎగ్స్ బాయిల్ చేద్దాము. ఉత్త పుదీనా రైస్ ఎలా తింటాము అనేసి నేను ఎగ్స్ని బాయిల్ చేసేస్తున్నాను. ఎగ్స్ని ఎప్పుడు బాయిల్ చేసినా వచ్చేసి ఫస్ట్లోనే మీరు ఎగ్స్ వేసేసారనుకోండి పగిలిపోతుంది ఎగ్స్. అందుకే నేను ఫస్ట్ వాటర్ కొంచెం వేడెక్కినాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఎగ్స్ బాగా వస్తుంది అనమాట. ఎగ్స్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఎగ్స్కి పైన వైట్గా ఉంటుంది కదా. సో ఆ వైట్దంతా వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ పుదీనా రైస్ కొంచెం ఉడికింది. సో అందుకే నేను ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్. ఇప్పుడు వాటర్ కొంచెం వేడెక్కింది కదా. ఇలా వచ్చేసి ఎగ్స్ని స్లోగా పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ఎగ్స్ పగలదనమాట. మీరు స్టార్టింగ్లోనే ఎగ్స్ కూడా వేసేసారనుకోండి ఎగ్స్ కొంచెం అంటే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఎగ్స్ పైకి కిందకి వచ్చేటప్పుడు అది పగిలిపోతుంది. ఇలా చేశారనుకోండి హాట్ వాటర్లో ఎగ్స్ వేస్తే అస్సలు పగలదు. ఇలా ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ ఇలా ఉంటే మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతుంది. ఈ లోపల నాకు వచ్చేసి ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి. పుదీనా రైస్ కూడా ఇంకా రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ పెట్టద్దండి. కింద అడుగు వచ్చేసి మాడిపోతుంది. అందుకే నేను 3 విజిల్స్ కరెక్ట్గా పెట్టుకుంటాను. 3 విజిల్స్ నాకు ఎప్పుడు కానీ టొమాటో రైస్ చేసిన, పుదీనా రైస్ చేసిన, వెజ్ పలావ్ చేసిన నాకు కరెక్ట్గా 3 విజిల్స్ అయిపోతుంది. నేను 4, 5 విజిల్స్ పెట్టాను అనుకోండి కింద వచ్చేసి అడుగు మాడిపోయినట్లు అలా అయిపోతుంది. సో విజిల్స్ వచ్చేసింది. ఇక్కడ ఎగ్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఎగ్స్ని వచ్చేసి ఎప్పుడు మీరు అంటే వేడిగా ఉన్న వెంటనే వచ్చేసి వాటిని పొట్టు తీయడం అలా చేయొద్దండి. సరిగ్గా రాదు. కొద్దిసేపు చల్లారిన తర్వాతే తీయాలి. నెక్స్ట్ ఇంకా పుదీనా రైస్లోకి నేను ఇక్కడ వచ్చేసి కొద్దిగా రైతా చేస్తున్నాను. కొంచెం వచ్చేసి క్యారెట్, చిల్లీ, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. క్యారెట్ ఎందుకు యాడ్ చేశానంటే ఒక క్యారెటే ఉంది. దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. కొన్ని పొడవుగా కట్ చేసి రైస్లో పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దీంట్లో వేసాను. ఇప్పుడైతే అస్సలు వేస్ట్ చేయడం లేదు. ముందు కూడా ఏం వేస్ట్ చేయను. కానీ ముందు కొంచెం నెగ్లెక్ట్గా ఉంటాను. అంటే అంత పర్టికులర్గా వచ్చేసి ఇది వేస్ట్ అయిపోతుంది, ఇది వేస్ట్ అయిపోతుంది అని అలా ఉండేదాన్ని కాదు. నార్మల్గా ఉండేదాన్ని. సో ఇప్పుడు అలా కాదనమాట. నెక్స్ట్ ఈ రైతాలోకి కొంచెం క్యూమిన్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు. మీరు మామూలుగా బటర్ మిల్క్ అలా చేసుకునేటప్పుడు కూడా జీలకర్ర పొడి కొంచెం వేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇంకా రైతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా పుదీనా రైస్ కూడా విజిల్స్ అంతా వచ్చేసి బాగా రెడీగా ఉంది. సో రెడీ అయిపోయింది మనకి పుదీనా రైస్. చాలా బాగుంటుంది. నాకు ఇలా ఇష్టం. ఈ రైస్ నేను ఎప్పుడు వేడిగా తింటేనే నాకు ఇష్టం ఉంటుంది. ఒకసారి ఇలా అంతా కలిపేసుకోండి. సో బాగా వచ్చింది. ఎక్కువ మరి పొడి పొడిగాను లేదు, అందుకని అన్నం ఉడకకుండాను లేదు.
నాకు వచ్చేసి ఇలా ఉంటేనే ఇష్టం. ఇంకో కొంచెం టేస్ట్ చూస్తున్నాను. నేను ఎప్పుడూ అంతే, అంటే సర్వ్ చేసే ముందు కొంచెం టేస్ట్ చూస్తాను ఎలా ఉంది అనేసి, టెన్షన్ ఉప్పు అంతా సరిపోయిందా లేదా అనేసి. ఇంకా ప్లేట్స్లోకి పెట్టేసుకుంటున్నాం తినడానికి. లంచ్ చేసిన తర్వాత బాగా రెస్ట్ తీసుకున్నాను. ఈ మధ్య బాగా నిద్రపోతున్నాను, బాగా రెస్ట్ తీసుకుంటున్నాను. నా ఫేస్లో బాగా తెలుస్తుంది. ఇంకా మిద్ది పైకి వచ్చేసి కొద్దిసేపు అలా వాక్ చేద్దాము అనేసి. సో ఇంట్లోనే ఉండండి అంటే ఇంట్లో అలానే పడుకొని టీవీ చూడండి అనేసి కాదు, ఇంట్లోనే వాక్ చేయండి. సోఫాల్లో అలా అంతా కూర్చుండే బదులు కింద కూర్చొని లేయండి, ఇలాంటివి చేయండి. సో ఇంట్లో ఉన్నా కూడా మన హెల్త్ని మనం వచ్చేసి స్పాయిల్ చేసుకోకూడదు. అందరూ అనుకుంటారు బతుకుంటే చాలు, హెల్త్ది ఏముంది అలా అనేసి. సో మనం ఇంట్లో ఉండి ఏమేమి చేసుకోవాలో అవి చేసుకోండి. మరి వచ్చేసి ఎక్కువ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇంట్లో ఉండమన్నారనేసి మన హెల్త్ని పట్టించుకోకుండా అలా ఉండొద్దండి. సో వచ్చేసి ఇంకా మిద్ది పైన కొద్దిసేపు వాక్ చేసాం. వాక్ చేస్తూ ఈ ఆరెంజెస్ తెచ్చుకున్నాము. సో అవి తినేసాము. తినేసిన తర్వాత ఇవి పడేయకుండా అలానే పెట్టాను. ఇవి డ్రై అయిన తర్వాత సో ఫేస్కి మనం ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా, విటమిన్ సి వచ్చేసి ఫేస్కి చాలా మంచిది. అందుకే ఇది డ్రై అవనివ్వాలనేసి ఒక 2 ఆరెంజెస్ తిన్నవి అవి అలానే పెట్టాను. ఈసారి ఇలా ట్రై చేద్దాము, ఎందుకు వచ్చేసి ప్యాకెట్స్లో కొండము అనేసి. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్కి నేను లెమన్ రైస్ చేస్తున్నాను. ఇంకా పాన్ పెట్టేసుకున్నాను. నేను ఈ మధ్య వచ్చేసి ఈ పాన్ లాంటివి నాన్ స్టిక్వి యూజ్ చేయడం ఫుల్గా అవాయిడ్ చేస్తున్నాను. ఇలాంటివే యూజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్వి మనకి మంచిది కాదు. సో అందుకే నాన్ స్టిక్వి ఉన్నాయి అంటే కొత్తవి తీసుకునేటివి నాన్ స్టిక్వి తీసుకోవడం లేదు. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను, దాంట్లో ఇలా ఈ పప్పు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకునేయండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో మామూలుగా అయితే దీంట్లో కరివేపాకు ఇవన్నీ వేస్తాను. అవి ఆ పాకు లేవు వేయడానికి, అందుకే ఇలానే చేస్తున్నాను. కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వేయడానికి కొత్తిమీర అవి ఏం లేవు, ఉన్న వాటిలోనే ఇలా చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కదా, సో అందుకే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడు కానీ లెమన్ వచ్చేసి స్టార్టింగ్లోనే వేయను. కొందరు వచ్చేసి రైస్లో కలిపేసి అలా వేస్తుంటారు. సో నేను అలా వేయను, లాస్ట్లోనే వేస్తాను. సో ఇక్కడంతా మనకి అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. పసుపు కూడా అంతే. ఇంకొద్దిసేపట్లో జస్ట్ పసుపు వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసి వెంటనే నేను రైస్ వేసేస్తాను. ఎక్కువ పసుపు కూడా ఎక్కువ డీప్ ఫ్రై అయ్యేంతవరకు అలా ఉన్నీను. సో ఆ టేస్ట్ బాగుండదు. సో ఇలా ఉంటేనే మనకు బాగుంటుంది. చూడండి, కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోండి, ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దండి. పసుపు వేసినప్పుడు ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇంతే, నాకు సరిపోయింది. ఇప్పుడు వెంటనే దీంట్లో రైస్ వేసుకుంటున్నాను. రైస్ వచ్చేసి నేను మామూలుగా వేసే వాటర్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకున్నాను. రైస్ని ముందుగానే ఇలా ప్లేట్లో తీసేసి బాగా చల్లారి పెట్టుకున్నాను. లేకపోతే కలిపేటప్పుడు అది పొడి పొడిగా ఉండదు, అంత మెత్తగా అయిపోతుంది. రైస్ అంతా సంగటిలాగా తయారవుతుంది. అందుకే ముందుగానే ఇలా ప్లేట్లో పెట్టేసుకొని బాగా చల్లారి పెట్టుకునేస్తే మనకు కలుపుకునేటప్పుడు అది మెత్తగా అయిపోకుండా అలా అంతా అయిపోకుండా నీట్గా ఉంటుంది. అందుకే అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అన్నా మీరు ప్లేట్లో పెట్టేసుకొని బాగా చల్లారి పెట్టుకునేయండి, బాగా వస్తుంది మనకి లెమన్ రైస్. సో ఇంతే, రైస్ అంతా వేసేసుకున్నాను. సో కొంచెమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఆల్రెడీ పుదీనా రైస్ ఉంది. సో అందుకే నేను కొంచెం మాత్రమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకో అనేసి. సో అంతా ఇలా నీట్గా మెల్లిగా కలుపుకోండి. రైస్ అంతా ఎక్కువ కలిపేద్దండి, మళ్ళీ రైస్ మెత్తగా అయిపోతుంది. మనం ఆల్రెడీ చల్లారబెట్టాం కదా, సో రైస్ వచ్చేసి ఏం మెత్తగా అవ్వదు, ఎంతసేపు కలిపినా కూడా బాగానే ఉంటుంది. అందుకే మనం చల్లారబెట్టుకోవాలి.
నెక్స్ట్ ఇలా అంతా కలిపేసుకున్నాను కదా, కలిపేసినాక లాస్ట్లో వచ్చేసి నేను లెమన్ వేస్తాను. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డే లెమన్ యాడ్ చేస్తాను. ఒక్క లెమన్ అయితే సరిపోతుంది ఈ రైస్కి, ఎక్కువ అవసరం లేదు. మామూలుగా అయితే దీంట్లో ఇంకా ఏవేవో వేస్తాను, ఏమీ లేవు, అందుకే ఇలా ఉన్న వాటిల్లోనే ఇలా చేస్తున్నాను. సో బాగానే ఉంది, స్మెల్ బాగానే వస్తుంది, నాట్ బ్యాడ్. బాగా కలిపేసాను కదా, ఇప్పుడు లెమన్ని ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా లాస్ట్లో ఈ స్టేజ్లో మనం లెమన్ యాడ్ చేస్తే అప్పుడే మంచి లెమన్ ఫ్లేవర్ ఉంటుంది. కొందరు లెమన్ని సాల్ట్ని వేసి ముందుగానే రైస్లో కలిపేసి అలా చేస్తారు, ఒక డిఫరెంట్ స్టైల్. నేనైతే ఇలానే చేస్తాను. ఇలా చేస్తేనే మనకి రియల్ అయిన లెమన్ ఫ్లేవర్ మనకు తగులుతుంది. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది లెమన్ రైస్ ఇలా చేసుకొని తింటే. ముందుగానే వేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఇలా ఎక్కువ సేపు ఫ్రై చేసేస్తూ ఉంటాం కదా, సో ఆ లెమన్ ఫ్లేవర్ అనేది అంత అంటే ఫ్రెష్గా ఉండే లెమన్ని తిన్నట్లు అని అనిపించదు, ఆ ఫ్లేవర్ మనకి రాదనమాట. సో అందుకే ఇలా చేస్తుంటాను లాస్ట్లో. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఈ పొడి వేస్తాను. ఇదేంటంటే ఇది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ పొడి లెమన్ రైస్ కానీ టామరిన్ రైస్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఏం లేదు, నెక్స్ట్ మెంతులు, చాలా తక్కువ మెంతులు తీసుకోవాలి, ఉద్దిపప్పు కందిపప్పు అవి ఫ్రై చేసుకొని పొడి కొట్టేసుకుంటాను, ఇలా పెట్టుకుంటాను. ఇలాంటి టైంలో ఇలా యూజ్ అవుతుంది. పొడి అన్నా ఉంది మంచి టేస్ట్ రావడానికి, పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అది ఎలా అనిపిస్తుంది అంటే మనకి గుళ్ళో ప్రసాదం ఇస్తారు చూడండి, అలాంటి టేస్ట్ అనిపిస్తుంది. మెంతులు వేసాం కదా, కొంచెం చాలా లైట్గా చేదుగా అలా అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది, మెంతులు మనకి హెల్త్కి మంచిదే కదా. సో వచ్చేసి ఇప్పుడు మనకి లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో కొత్తిమీర వేయకపోతే నాకు లెమన్ రైస్ లాగే అనిపించదు. ఎప్పుడు చూసినా కొత్తిమీర ఎక్కువ, పైన అంతా రైస్ కనిపించకుండా కొత్తిమీర వేస్తాను. ఇంకా ఇది నాకు అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇది మిగిలిపోయింది. సో ఇప్పుడు లెమన్ రైస్ వచ్చేసి మా హస్బెండ్ కోసమే చేశాను. లేడీస్ అంతే కదా, అంటే వేడి అన్నము చల్లన్నము అంటే ఎక్కువ లేడీస్ వచ్చేసి హస్బెండ్స్కి వచ్చేసి వేడి అన్నం పెట్టేసి చల్లన్నం తింటారు కదా. ఇండియాలో మోస్ట్లీ అంతే. మన లేడీస్ మారాలి, ఇలా ఉండకూడదు. అలా ఏం లేదు, అది ఎందుకు మా హస్బెండ్ అయితే వచ్చేసి ఇద్దరం ఈక్వల్గానే తిందాం, ఎందుకు నాకు వేడి పెడతావు, ఇద్దరము వచ్చేసి కొద్ది తినేద్దాము అలా అంటారు. కానీ నేనే వచ్చేసి వదిలే పాపము అనేసి ఎప్పుడు ఇలానే చేస్తున్నాను. నేను చల్లన్నం తినేస్తాను. ఇంతే, ఇండియాలో మోస్ట్లీ అలానే ఉంటారు, నేను చూసిన వరకు అలానే అనమాట. ఇప్పుడు హస్బెండ్స్కి బాగా ఫ్రెష్గా పెడుతూ ఉంటారు. సో ఇదనమాట నా ప్లేట్, కలర్ఫుల్గా ఉంది కదా, హాఫ్ ఆ రైస్ హాఫ్ ఈ రైస్. సో నాకు అలవాటే, నేను ఇలా తినేస్తూ ఉంటాను, ఎక్కువ కాదు, ఈ మధ్య ఇలా తింటున్నాను వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ ఇంకా తినేసిన తర్వాత మార్నింగ్ టైం నాకు ఈ మధ్య బాగా లేట్గా లేస్తున్నాను. అది కాక నైటే నేను డిషెస్ అంతా వాష్ చేసాను అనుకోండి, మార్నింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. షింక్ని చూస్తే, షింక్ ఎంటీగా ఉన్నింది అనుకో నాకు డబుల్ ఎనర్జీ వస్తుంది అనమాట. షింక్లో వచ్చేసి డిషెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అబ్బాయి ఇవన్నీ ఇప్పుడు వాష్ చేయాలా ఎర్లీ మార్నింగ్ అన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఓపిక్గా తక్కువే ఉన్నాయి, అందుకే ఇప్పుడే వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈరోజు షింక్ అంతా వాష్ చేసిన తర్వాత నేను మొత్తం ఇలా బ్రష్తో అంతా క్లీన్ చేసేస్తాను. ఇది ఏంటంటే, ఇది నేను షింక్ క్లీన్ చేసిన తర్వాత ఇది మంత్లీ వన్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. షింక్లో ఇన్ కేస్ ఏదైనా కరివేపాకు మనం అన్నీ తీసేస్తాము, అక్కడ ఫిల్టర్ చేసేది కూడా ఉంది, కానీ కొన్ని టైమ్స్ అది మనకే తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి బ్లాకేజ్ ఏదైనా ఉంటే ఇది రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇలా కొంచెం వేసి ఆ వాటర్ కొంచెం దాని మీద అలా చల్లేస్తే సరిపోతుంది. ఇంకా నేను అంతా డస్ట్ అంతా పడేస్తున్నాను. ఎప్పుడు షింక్లో ఇక్కడ పక్కనే వచ్చేసి ఒక బౌల్ పెట్టేసుకుంటాను, అది నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. హలో ఎవ్రీవన్, సో ఇప్పుడే డిన్నర్ అంతా అయిపోయింది. కొంచెం సరే వీడియోలో ఏమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే చెప్దాము అనేసి, సరే ఒక చిన్న వీడియో చేద్దాము అనేసి, ఇది బ్లాగ్ తర్వాత వస్తుంది మీకు లాస్ట్లో. సో డిన్నర్ అంతా అయిపోయింది.
ఇంకేంటంటే ఈరోజు కౌంట్ చూసాను, లైవ్ కౌంట్ చూస్తుంటే 600+ ఉంది ఇండియాలో. అంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ థౌజండ్స్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేసి స్లోగా నిన్నటి నుంచి 600+లో ఉంది. కానీ మనం కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కువ ప్యానిక్ అవ్వద్దండి. మీరు వీలైనంత వరకు మీ ఇల్లుని వచ్చేసి చాలా క్లీన్గా పెట్టుకోండి. ఏదైనా డోర్ డెలివరీ ఫుడ్ కానీ లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా ఇప్పుడు డోర్ డెలివరీ అంతా ఉంది, అదంతా తీసుకున్న వెంటనే వచ్చేసి మీరు శానిటైజర్ కానీ, ఇన్ కేస్ మీ దగ్గర శానిటైజర్ లేకపోతే సోప్తో అయినా కూడా మీ హ్యాండ్స్ని బాగా వాష్ చేసుకోండి. బయట వెళ్ళేటప్పుడు కంపల్సరీ వచ్చేసి మీరు మాస్క్ అనేది యూజ్ చేయాలి. మాస్క్ వచ్చేసి ఈ ఏరియాలో గ్యాప్ ఉండేలాగా ఉండకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడంతా ఫుల్గా వచ్చేసి మీకు ఏమీ లోపలికి వెళ్ళకుండా అలా ఫుల్గా కవర్ అయ్యేది తీసుకోండి. కొన్ని మాస్కులు ఇలా ఉంటాయి, ఇక్కడంతా వచ్చేసి గ్యాప్ ఉంటుంది, అలాంటి మాస్క్ మీరు వేసుకున్నా వేస్ట్ అనమాట. సో ఇక్కడంతా మాస్క్ వేసుకుంటే ఇలా ప్రెస్ చేయండి మీ నోస్కి, సో ఇక్కడంతా కవర్ అయిపోవాలి, ఇలా అలాంటి మాస్కే యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాప్స్ అంతా కొన్ని టైమ్స్లో ఓపెన్ చేస్తున్నారు. బెంగళూరులో మేము ఉండే ఏరియాలో వచ్చేసి కొన్ని టైమ్స్లో అంటే 1 hour 2 hours అలా వచ్చేసి షాప్స్ ఓపెన్లో ఉంటున్నాయి. కానీ ఒకేసారి అందరినీ లోపలికి పంపించేయట్లేదు, కరెక్ట్గానే వాళ్ళు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఒకేసారి పంపించేయకుండా అంటే 10 మెంబర్స్ని అనమాట, ఒకసారి 10 మెంబర్స్ని లోపలికి పంపిస్తారు. వెళ్ళే ప్రతి ఒక్కరికి వచ్చేసి శానిటైజర్ వచ్చేసి వాళ్ళ చేతులకి శానిటైజర్ స్ప్రే చేస్తారు, మాస్క్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు, అలా ఉంది. సో బాగానే ఉంది, అలా చేయడం మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న వాళ్ళు బయట వచ్చినాకే ఇంకొకరిని లోపలికి పంపిస్తారు, అలా ఎక్కువ క్రౌడ్ ఒకే చోట ఉండకుండా. అలా బయట కూడా వచ్చేసి అందరూ డిస్టెన్స్ అనమాట, కొంచెం దూరంగానే నిలబడుకుంటూ ఉన్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏమంటే కొందరికి అనమాట వాటర్ ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది, వాటర్ క్యాన్స్. సో ముందంతా వచ్చేసి డోర్ డెలివరీ అలా ఉండేది, ఇప్పుడు 5th 6th ఫ్లోర్లో ఉన్నారనుకోండి, వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి. లిఫ్ట్ ఉంటే పర్వాలేదు, స్టెప్స్ ఉంటాయి కదా వాళ్ళే ఎత్తుకొచ్చుకోవాలి. సో అదొకటి, ఎత్తుకొచ్చుకున్న ప్రాబ్లం లేదు. సో వాటర్ వచ్చేసి కొన్ని ప్లేసెస్లో వాటర్ క్యాన్స్ అనేటివి లేవు, అది కొంచెం ప్రాబ్లంగా ఉంది. మాకైతే ఆ ప్రాబ్లం లేదు, వాటర్ క్యాన్స్ మేమైతే చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఎక్కువ భయపడద్దండి, కానీ గ్రాసరీస్ అన్నీ మీరు వచ్చేసి ఇది 16 days 21 days లాక్డౌన్ అనేసి మీరు 2 weeksకి తెచ్చుకునేది అలా చేయొద్దండి. మీరు వచ్చేసి మినిమం 2 monthsకి మీ దగ్గర పెట్టుకోండి గ్రాసరీస్ అన్నీ, ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేటివి డ్రై ఐటమ్స్ అన్నీ వచ్చేసి. వెజిటేబుల్స్ కాకుండా మీరు 2 monthsకి బాగా వినండి, 2 monthsకి అయ్యేట్టుగా మీరు పెట్టుకోండి. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజే, మేబీ 1 monthలో వచ్చేసి ఇది సెటిల్ డౌన్ అయిపోతే పర్వాలేదు, అవ్వకపోతే వచ్చేసి ఇది ఖచ్చితంగా 2 months పట్టచ్చు అని అనుకుంటున్నాను. సో 2 monthsకి కావాల్సినట్టు పెట్టుకోండి, 2 weeks 1 week అలా అనుకోవద్దండి. సో డ్రై ఐటమ్స్ ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకో, డ్రై ఐటమ్స్ ఏం చెడిపోవు. ఇన్ కేస్ ఇలా కాకుండా అంటే ఎందుకు అలా చెప్తున్నా అంటే, మేము వెళ్ళే స్టోర్స్లో అంతా కొన్ని ఐటమ్స్ వచ్చేసి వాళ్ళు రీస్టోర్ చేయడం లేదు, ఎందుకంటే వెహికల్స్ ఏవి మూవ్ అవనివ్వట్లేదు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. సో వాళ్ళకి స్టాక్ అంతా ఎలా వస్తుంది రీస్టోర్ చేసుకోవడానికి, చాలా అంటే ఏవి రీస్టోర్ అవ్వట్లేదు, ఓన్లీ రైస్ దాల్ ఇట్లాంటివి అనమాట, మిగతాటివన్నీ వచ్చేసి రీస్టోర్ అవ్వట్లేదు. సో అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు తీసుకున్నా కూడా మీకు వచ్చేసి కొన్ని దొరుకుతాయి, అందుకే 2 monthsకి సరిపోయేట్టుగా మీరు పెట్టుకోండి. 1 week 2 weekలో అయిపోతుంది అనుకోద్దండి, మనకు తెలియదు కదా ఎలా ఉంటుందో సిచ్యువేషన్. సో ఇప్పటికైతే లాక్డౌన్ చేశారు, ఎవరు తిరగకపోతేనే ఇది తగ్గుతుంది. సో అందుకే ఎక్కువ తిరగద్దండి, కావాల్సిన వరకు మాత్రమే తీసుకోండి. ఇంటిని మాత్రం క్లీన్గా పెట్టుకోండి. ఎక్కువ హ్యాండిల్స్, మీరు మెయిన్ డోర్ హ్యాండిల్ ఎప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ హ్యాండిల్ ప్లస్ కీస్, ఎందుకంటే కీస్ వేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ హ్యాండ్స్ నీట్గా ఉంటుంది, బయట వెళ్ళి వచ్చేటప్పుడు మీరు కీస్ పట్టుకొని తీస్తారు, ఆ కీస్ని ఎక్కడ పెడతారు అనేసి అదంతా చూసుకోండి, కేర్ఫుల్గా ఉండండి. కీస్ని కూడా ఎప్పుడు శానిటైజ్ చేయండి. నెక్స్ట్ ఆ పెట్టిన ప్లేస్ని కూడా వచ్చేసి శానిటైజ్ చేయండి. మీ డోర్ హ్యాండిల్స్, నెక్స్ట్ కాలింగ్ బెల్, ఇవి వచ్చేసి డైలీ దాన్ని వచ్చేసి మీరు క్లీన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎవరైనా డెలివరీ అలా వాళ్ళు ఇచ్చే వాళ్ళు వచ్చేసి డోర్ బెల్ కొట్టారంట, డెలివరీ అంటే మళ్ళీ మీరు ఏమైనా మింత్రావి కాస్మెటిక్స్ అలా అనుకోవద్దండి, అలాంటివన్నీ ఫుల్ స్టాప్ చేశారు. ఇప్పుడు డెలివరీ ఇచ్చేది వచ్చేసి ఓన్లీ 2 అనమాట, ఫుడ్, నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్. ఏదైనా మనకి గ్రాసరీస్ కావాలన్నా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి మాత్రమే ఇప్పుడు డెలివరీ ఇస్తున్నారు, అది కూడా గ్రేట్ అని చెప్పచ్చు.
అది కూడా రన్ చేస్తున్నారంటే స్విగ్గీలో మనకు ఆప్షన్ ఉంది. స్విగ్గీలో మనం కావాల్సినటివి అంటే అన్ని ఏరియాస్లో ఉంటుందో లేదో తెలియదు, కొన్ని ఏరియాస్లో వరకు. మా ఏరియాలోకి వచ్చేసి ఒక 3 షాప్స్ అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ షాప్ నెక్స్ట్ ఒక 2 షాప్స్ ఉన్నాయి. ఆర్గానిక్ షాప్ మాకు చాలా దగ్గర అనమాట. సో ఈ షాప్స్ నుంచి మనము 500+ ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు. మనం పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ అంటే మళ్ళీ వాళ్ళు స్వైపింగ్ మిషన్ తీసుకోవచ్చి అదంతా ఎంటర్ చేయాలి. అందుకనేసి వాళ్ళు మనకి తీసుకొచ్చేటప్పుడే నీట్గా అన్ని శానిటైజ్ చేసి ప్యాక్ చేసి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎక్కువసేపు కూడా అక్కడ ఉండరు అనమాట. సో అవి తీసుకున్న వెంటనే మళ్ళీ మీ హ్యాండ్స్ అంతా వాష్ చేసుకోండి. సో అలా ఉంది. స్విగ్గీలో వచ్చేసి కొందరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అట్లా ఉంటారు కదా, సో వాళ్ళకి కొద్దిగా యూజ్ అవుతుంది. అది కూడా ఏమంటే పర్టికులర్గా కొంచెం టైమే, ఫుల్ టైం అంతా వచ్చేసి మనం ఆర్డర్ చేసుకుంటే ఉండదు. పర్టికులర్గా దాంట్లోనే చూపించేస్తుంది ఈ టైంకి మాత్రమే అనేసి. ఆ టైంకి మాత్రమే మనం ఓపెన్ చేసి తొందరగా ఆర్డర్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్. మనకు కావాల్సినట్టు ఉండవు, కానీ కొన్నైనా దొరుకుతాయి అనమాట. అట్లీస్ట్ కొన్ని వాళ్ళే చూపించేస్తారు టైమింగ్స్ అంతా. అలా స్విగ్గీలో ఒక ఆప్షన్ ఉంది, మిగతా వాటిలో ఉందో లేదో తెలియదు. నేనైతే స్విగ్గీ యూజ్ చేస్తున్నాను. గ్రాసరీస్ అన్నీ కూడా వాళ్ళు తెచ్చిస్తున్నారు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నెక్స్ట్ వెజ్ లీవ్స్ అవంతా కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. సో అంతే. ఇంకొచ్చేసి ఫుడ్ అయితే అసలు వేస్ట్ చేయొద్దండి. నేనైతే ముందు ఆఫ్టర్నూన్ ఫుడ్, మార్నింగ్ ఫుడ్, నైట్ ఫుడ్ అలా ఉంటే పక్కన పెట్టేసేదాన్ని, ఫ్రెష్గా చేసుకొని తిందాము అలా అనేసి. సో ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దండి, అస్సలు కొంచెం కూడా వేస్ట్ చేయొద్దండి. మీకు నైట్ ఏదైనా రైస్, వైట్ రైస్ అలా మిగిలిపోతే మార్నింగ్ వచ్చేసి అట్లీస్ట్ మజ్జిగ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగేసేయండి. ఫుడ్ వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనం చెప్పలేము. నేను మిమ్మల్ని ఎక్కువ భయపెట్టట్లేదు, జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను అంతే. సో ఇల్లు మాత్రం చాలా క్లీన్గా పెట్టుకోండి. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు డెటాల్ బాగా యూజ్ చేసి క్లీన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూపించాను కదా మీరు షింక్స్ క్లీన్ చేసేదనేసి, ఇది మీకు చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతుంది. ఇది ఎందుకంటే ఇది షింక్కి యూజ్ చేయొచ్చు, బాత్రూంలో వాషింగ్ బేసిన్ ఉంటాయి కదా అవన్నీ వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చూసారంటే వాష్రూమ్లో కూడా వాటర్ అంతా వెళ్ళే చోట వచ్చేసి ఒక ఫిల్టర్ లాగా పెట్టేసింటారు స్టీల్ది. మనం హెడ్ బాత్ చేస్తే లేడీస్కి ఎక్కువ వచ్చేసి హెయిర్ అక్కడే ఆగిపోతుంది, కానీ కొంచెం హెయిర్ వచ్చేసి లోపల వెళ్ళిపోతుంటుంది. అలా కొంచెం 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 వెళ్ళి అంతా ఒకే చోట ఉండిపోయి ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది. సో మనం ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అలా ఏదైనా గ్రీజీ కానీ హెయిర్ కానీ అలా అంతా దాంట్లో బ్లాక్ అయిపోయింది అనుకోండి, అదంతా వచ్చేసి ఇదేం చేస్తుందంటే వాటిని మెల్ట్ అయిపోయి నార్మల్గా వాటర్ ఫ్లోలో వెళ్ళిపోయేలాగా చేస్తుంది, బ్లాక్ అవ్వకుండా. మీకు ఇన్ కేస్ ఎక్కువ బ్లాకేజ్ అవుతుంది అంటే దీన్ని మంత్లీ వన్స్ యూజ్ చేశారనుకోండి, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. నాకు ఇంతవరకు అలాంటి ప్రాబ్లం లేదు, కానీ సేఫర్ సైడ్కి నేను ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి పెద్ద బాటిల్ అయితే 160 రూపీస్ ఉంది. నేను ఇది 2020 వరకు, నెక్స్ట్ 2020లో ఇది మ్యానుఫ్యాక్చర్ చేశారు. నేను 24 months యూజ్ చేసుకోవచ్చు అంట. సో 2 years ఉంది, నో ప్రాబ్లం. నేను 2022 వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ముందు ఎప్పుడు నేను ప్యాకెట్స్ తీసుకునేదాన్ని, ఇలా పెద్ద బాటిల్ తీసుకునేది లేదు. సో ఇప్పుడు ప్యాకెట్స్ ఎందుకు అనేసి ఇలా తీసేసుకున్నాను. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎవరికైనా ఇంట్లో వచ్చేసి షింక్ కానీ అలా, షింక్లో కూడా మనం చూసామంటే ఆనియన్స్, కరివేపాకు అంతా తీస్తూనే ఉంటాము, కానీ కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిందంతా వచ్చేసి బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే కొంచెం 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 వెళ్ళి ఒకే ప్లేస్లో అలా ఉండిపోయి బ్లాక్ అయిపోతుంది. సో అది మళ్ళీ ప్రాబ్లం. ఆ బ్లాక్ అయిందనుకోండి, ఎక్కువ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకు తెలీదు, అంటే కొందరికి తెలిసిండొచ్చు, అందరికీ తెలీదు అనేసి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో అలా బ్లాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఎవరైనా రిపేర్ చేసే వాళ్ళు అలా అంతా తీసుకొచ్చి ప్లంబర్ని అంతా తీపిచ్చి మళ్ళీ క్లీన్ చేయించి అలా అంతా అవసరం లేదు. మీరు ఫుల్ బ్లాక్ అయిందనుకోండి, ఇది దీంతో ఒక్క మూత వేసేసి మీరు కొంచెం వాటర్ అలా అంటే అది లోపలికి వెళ్ళేంత వరకు వదిలేసారు అనుకోండి, అదంతా మెల్ట్ అయిపోతుంది. అంటే బ్లాక్ అయిన ఏరియా వచ్చేసి మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ ఫ్లో అనేది నార్మల్గా అయిపోతుంది అనమాట. సో అందుకే ఇది. సో ఇలా ఉంది ఈ నేమ్ అంతా. మీకు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో జస్ట్ నేమ్ మీకు చూపిస్తున్నాను, ఓకేనా. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకున్నా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నేను ఎక్కువ వ్లాగ్స్ చేయట్లేదు ఎక్కువ వచ్చేసి ఈ లాస్ట్ 4-5 days నుంచి చూస్తే నేను ఎక్కువ వచ్చేసి స్కిన్ కేర్ మీద పెడుతున్నాను. సో
నేను అనుకున్నాను మరి వచ్చేసి ఒక పక్క కరోనాతో అందరూ వచ్చేసి చాలా భయపడుతూ అలా అంటే తిని వచ్చేసి స్కిన్ ఇలా పెట్టుకోండి అలా పెట్టుకోండి అనేసి ఎవరైనా నెగిటివ్గా అనుకుంటారేమో అనేసి ఇది చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పేటివి ఏవి వచ్చేసి మీరు బయట వెళ్ళి ఎంజాయ్ చేయండి అనేటివి కాదు, మీరు ఇంట్లో ఉండి మీకు మిమ్మల్ని ఎలా పెట్టుకోవాలి అనేటివి మాత్రమే. సో నేను అదేమన్నా మీరు నెగిటివ్గా అనుకుంటే సో అలా అనుకోవద్దండి. ఇంట్లో ఉండే వచ్చేసి మన మైండ్ని మనం ఎలా అంటే ఇప్పుడు ఏం చేయకుండా గమ్మున అన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది, ఏదో జైల్లో వేసినట్లు మీ మైండ్ వచ్చేసి ఫ్రీగా ఉండదు, అలా అంతా ఉంటుంది. సో మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. ఆఫ్ కోర్స్ కరోనా వైరస్ జరుగుతుంది, అది జరుగుతుంది అనేసి మనం తినడము, నిద్రపోవడము, మన ఫేస్ కడుక్కోవడం ఇవన్నీ మానేయట్లేదు కదా. సో అలానే అనమాట. సో దాని పాటికి అది జరుగుతోంది. మనం చేయాల్సింది ఏమంటే ఇంట్లో ఉండి మన మైండ్ని కొద్దిగా పాజిటివ్గా ఉంచుకోవాలి. సో పాజిటివ్గా అంటే నేనేం చేస్తానంటే నన్ను నేను కేర్ చేసుకుంటాను, నన్ను బాగా నేను చూసుకుంటాను అనమాట. నా హెయిర్ గురించి కానీ, నెయిల్స్ గురించి కానీ, ఏదైనా స్కిన్ గురించి కానీ, నాకు ఏదైనా ఇష్టమైన డ్రాయింగ్స్ వేయడము, నెక్స్ట్ నెయిల్ ఆర్ట్ చేయడము, నాకు ఇష్టమైనవి ఇలా ఏదైనా మంచి మూవీస్ చూడడము అలా. ఎందుకంటే మైండ్ని వచ్చేసి మనం ప్యానిక్ అయిపోకుండా అయ్యో ఇలానే ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి ఇలా అంతా అనుకోకుండా సో అన్నిటినీ పాజిటివ్గా తీసుకుంటూ అలా ఉండడానికి మాత్రమే ఇలాంటి ఫేస్ ప్యాక్స్ పెట్టాను. సో అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఇలాంటి టైంలో ఇలాంటి వీడియోస్ పెట్టడం కరెక్ట్ కాదేమో అనేసి. సో మీకు జస్ట్ నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట. మీరు ఇంట్లో ఉండి చేసుకునేవి మాత్రమే నేను మీకు ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు బయట వెళ్ళి చేసేటివి నేను ఏం చేయట్లేదు. సో అలా అనుకోవద్దండి. ఇంకా ఈరోజు వీడియో అయితే అయింతే, ఇంకా వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కామెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.